మంచిది. యెహోవాని మనము స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? మనము దేవుడు మన ఎల్ల ఎన్నో గొప్ప కార్యాలు మన ఎల్ల జరిగిస్తున్నాడు. రోజు రోజుకి మరి దేవుడి ఒక రోజు మనం జీవిస్తున్నామంటే అది దేవుని యొక్క కృప. మరి ఎన్ని అద్భుత కార్యాలు ఆయన చేస్తున్నాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఆయన మన ఎల్ల జరిగిస్తున్నాడు. యెహోవాని స్తుతించాలి. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. మన దేవుడు ఎలాంటి వాడు? మహోన్నతుడు, మహా ఉన్నతమైన దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన్ని కీర్తించడం మంచిదంట. మనం కీర్తిస్తే మనకి ఏమో జరిగిద్ది? మంచి జరిగిద్ది. మనం ఆయన్ని ఎల్లప్పుడూ కూడా స్తుతించే బిడ్డలుగా మనము ఉండాలి. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీరతను గల సితారాతోనూ ప్రచురించుట మంచిది అన్నాడు. ఉదయమున ఆయన కృపనంట. ఉదయం ఒక ఉదయం మనకి వస్తుందంటే ఆయన కృప ద్వారానే మనము ఇలా జీవించగలుగుతున్నాం. ఒక రోజు మన జీవితంలో వస్తుందంటే ఆయన కృపే. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను, దేవుని యొక్క విశ్వాసతను, ఆయన కృప ద్వారానే మనం బ్రతుకుతున్నాం. ఆయన కృప మన మీద ఉంది కాబట్టి మనం ఈ భూమండలం మీద మనము జీవించగలుగుతున్నాము. 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. అంటే మనం ఎలా దేవుని స్తుతించాలి? 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ దేవుణ్ణి స్తుతించడం మంచిదంట. మనం వాయిద్యాలతో దేవుని స్తుతించాలి. దావీదు మహారాజు తంతి వాద్యాలతో ఆయన నాట్యమాడి దేవుణ్ణి ఎంతగానో దావీదు మహారాజు ఆయన స్తుతించాడు. దావీదు మహారాజు అంటే ఆయనకి ఫస్ట్లో ఏం లేదు. దావీదు చిన్నపిల్లవాడైనప్పుడే మరి ఆయన గొర్రెలు కాసుకునేవాడు. ఆయన ఆ ఇంట్లో ఆయన్ని తీసివేసేవాడు. కానీ దావీదుని అలాంటి దావీదు మరి గొల్యాతుని కూడా చంపివేశాడు. 6 మూరల జానుడి ఎత్తు గొల్యాతుని కూడా మరి చంపివేశాడు. మరి అక్కడ 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 ఆయన వచ్చి యుద్ధం ప్రకటించినప్పుడు నాతో యుద్ధం చేయడానికి రండి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడిపోతున్నారు. కానీ దావీదు చిన్నవాడైన బాలుడు అయినా సరే దేవుని దూషిస్తున్నాడు అని చెప్పేసి నేను వెళ్తానని చెప్పి రాజు దగ్గర సౌలైన రాజు దగ్గరికి వెళ్ళి మరి ఆయన వెళ్ళాడు. ఎక్కడికి? ఆ గొల్యాతుని చంపడానికి. మరి 6 మూరల జానుడు ఎత్తు అంటే ఎంత ఎత్తుంటాడు? ఈ దావీదు ఎంత ఎత్తుంటాడు? చిన్న బాలుడు. అయితే ఆయన చూసి నవ్వుతున్నాడు. ఏంటి, నువ్వు నన్ను చంపడానికి వచ్చావా అని చూసి నవ్వుతున్నాడు. కానీ దావీదు ఆయన చూసి భయపడలేదు. ఎందుకంటే నా దేవుడు నా ముందున్నాడు. నా దేవుడు యుద్ధం చేయగల సమర్థుడు. నా దేవుడు శక్తిమంతుడు. మన బలము మనకి సరిపోదు, మన జ్ఞానం మనకి సరిపోదు. కానీ దేవుడి యొక్క జ్ఞానం, దేవుడి యొక్క బలం ఉంటేనే ఏదైనా సాధ్యమైంది. అయితే దావీదు వెనక్కి వెళ్ళి ఆ రాళ్ళని వడిసెపెట్టి కొట్టినప్పుడు ఇక్కడ నొసల్లో ఆ రాయి తగిలింది. ఎవరికి? గొల్యాతుకి. ఎక్కడైతే ఆ రాయి ఎవరు పట్టుకున్నారు? వేసింది దావీదే అయినా కానీ ఆ రాయిని పట్టుకుంది దేవుడే పట్టుకున్నాడు. ఆ పట్టుకొని ఎక్కడైతే తగలాలో అక్కడ తగిలింది. అప్పుడు ఎమ్మటే పడిపోయాడు. 6 మూరల జానుడి ఎత్తుగా గొల్యాతు కూడా ఎమ్మటే పడిపోయాడు. ఆయన దగ్గరుండే కత్తిని తీసేసి ఆయన పేకని కోసేశాడు. మరి దేవుడు ఎంత గొప్ప కార్యం చేయగలవాడు? బాలుడైన దావీదు వాడుకున్నాడు. అలాంటి దావీదుని కూడా దేవుడు రాజుగా చేశాడంట. ఆయనని అందరూ తోసేశారు. ఈయన పనికిరాడు అని తోసేశారు. ఆయన అందరిలో చిన్నవాడు, కడపటివాడు. అయినా సరే దేవుడు ఆయన కోరుకున్నాడు, దావీదును కోరుకున్నాడు. దావీదును కోరుకొని మరి ఆయన గొప్పగా రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత దేవుడిని మర్చిపోవచ్చుగా, కానీ దేవుడిని ఎన్నడూ కూడా ఆయన మర్చిపోలేదు. అంత పెద్ద రాజు అయినా సరే దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. అది కాకుండా ఆయన ప్రార్థన యుద్ధం వచ్చినప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేసేవాడు. మరి ఆయన అంతగా మరి దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. గొప్ప దేవుడు ఆయన. మరి దావీదు రాజైనా సరే కూడా ఎంత మాత్రం గర్వం లేకుండా మరి దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. ఆయన ఎంతో గొప్ప దేవుడు, ఆయన ఎంతో శక్తిగల దేవుడు. మనం ఏం చేస్తాం? మన దేవుడు హెచ్చించాడు అనుకో, కొంచెం మనం హెచ్చించాడు, మనకి ధనం వచ్చింది అనుకో, మనం ఏం చేస్తాం? దేవుడిని మర్చిపోతాం. ఇంకా నాకు దేవుడు ఎందుకు అనుకుంటాం. కానీ దావీదు రాజయ్యుడు కూడా దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తున్నాడంట. ఆయన కర్రని, ఆయన గొంగల్ని కూడా అంట ఆయన
దాచిపెట్టుకొని ప్రతిరోజు దాన్ని చూస్తూ ఉన్నాడు. ఏంటంటే ఇది నా పరిస్థితి, ఈ పరిస్థితి నుండి దేవుడు నన్ను ఇలాంటి స్థితిలోకి తీసుకొని వచ్చాడని చెప్పి దావీదు గుర్తు చేసుకునేవాడు. మరి ఆ రీతిగా మనం కూడా ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మనము గణపరచాలి. మనకున్న బలాన్ని బట్టి, మనకున్న శక్తిని బట్టి మనకి కార్యాలు జరగవు. మన దగ్గర దేవుడు ఉంటేనే ఏ కార్యాలైనా జరుగుతాయి. ఆయనే జరిగించే దేవుడు, ఆయన శక్తి గల దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయనకి అసాధ్యమైంది ఈ లోకంలో ఏది కూడా లేదు. మరి పేతురు మరి వాళ్ళ శిష్యులు పడవలోంచి వెళ్తున్నప్పుడు వాళ్ళకి అక్కడ నదిలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి తుఫాన్ వచ్చింది. అక్కడ యేసు ప్రభు అక్కడ పడుకొని ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆయన ఆ ఓడలోనే ఉన్నాడు, ఆ పడవలోనే ఉన్నాడు. అయితే పడుకొని ఉన్నాడు. పెద్ద తుఫాను, గాలి తుఫాను వస్తుంది. కానీ వీళ్ళందరూ బెదిరిపోతున్నారు, అందరూ భయపడిపోతున్నారు. యేసు ప్రభుని లేపుతున్నారు, అయ్యా 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 లేపితే ఆయన లేచి గాలిని తుఫాను కూడా గద్దించాడు. గద్దించినప్పుడు ఎమ్మటే గాలి తుఫాను కూడా ఆగిపోయింది, నిమ్మలమైపోయిందంట. నెమ్మదైన పరిస్థితి వచ్చేసింది. ఆయన గాలి తుఫాను కూడా ఆపగల సమర్థుడు, ఆయన శక్తివంతుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యం కాదు ఈ లోకంలో ఏది కూడా లేదు. ఎలాంటి కార్యమైనా గాలి తుఫాను మరి ఈ భూమండలం అంతా కూడా ఆయన చెప్పిన మాటకి లోపడుతుంది. సూర్యుడు ఆయన సమయానికి వచ్చి ఆయన పని చేసుకొని వెళ్తున్నాడు. ఎవరి మాట వల్ల? దేవుని మాట వల్ల. చంద్రుడు తన టైంకి వచ్చి తన పని చేసుకొని వెళ్తున్నాడు. దేనివల్ల? దేవుని చెప్పిన ఆజ్ఞ వల్ల. మరి దేవుడు అన్ని సృష్టించాడు, ఆదిలో అన్ని దేవుడే సృష్టించాడు. భూమి ఆకాశాలను దేవుడును సృష్టించాడు. దేవుడు గొప్ప కార్యాలు చేయగలదు. అయ్యే దేవుని మాటలు వింటున్నాయి. మనం దేవుని మాట వినాలిగా, దేవుని కొరకు లోబడాలిగా, ఆయన స్తుతించాలి. మనకి ఒక రోజు ఇలా గడుపుతున్నామంటే, ఒక రోజు మన జీవితంలోకి వస్తుంది, ఒక రోజు మనం బ్రతుకుతున్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ. దేవుని యొక్క దయ లేకపోతే మనము వర్ధిల్లేము, మనం జీవించలేము. మరి ఇలా ఉన్నామంటే అది కేవలం ఒక దేవుని యొక్క కృప. మరి యోబు విషయంలో కూడా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. యోబు కూడా దేవుడిని ఎంతగానో స్తుతించాడు. దేవుడు యోబుని ఎంతగానో హెచ్చించాడు. వాళ్ళ పిల్లలు కూడా చాలా అందమైన పిల్లలంట వాళ్ళ పిల్లలు. కానీ సాతాను యోబుని శోధించాలని దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు యోబుని అప్పచెప్పని చెప్పి అన్నప్పుడు, మరి దేవుడు యోబుని అప్పచెప్పినప్పుడు ఆయన ఆస్తి అంతా పోయింది. ఎంతో ఆస్తి, చాలా ఉన్నతమైన ధనవంతుడు ఆయన. అయితే ఊజు దేశంలో ఆయన అంత ధనవంతుడు ఎవరు లేరు. అలాంటి ధనవంతుడు, మరి ధనమంతా పోయింది, ఆస్తి అంతా పోయింది. మరి పిల్లలు, కుమార్తెలు అందరూ కూడా ఒక్కసారే చనిపోయారు. అయినా సరే దేవునికి స్తోత్రం. ప్రతిదీ నీ ధనం పోయిందంటే దేవునికి స్తోత్రం. నీకు ఒంటెలు గాడిదలు అన్నీ పోయినాయి అంటే దేవునికి స్తోత్రం. నీ కుమార్తెలు చనిపోయారంటే దేవునికి స్తోత్రం అని అన్నింటికి దేవునికి స్తోత్రం చెప్తున్నాడు. మరి అన్ని పోయినా సరే కూడా ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసేసుకున్నాడు అని దేవుని వైపే చూస్తున్నాడు. ప్రతిదీ దేవుని వైపు చూస్తున్నాడు. అయితే ఆయనకి అదే కాకుండా ఆయనకి ఒంటిలో అనారోగ్యం వచ్చేసింది, కురుపులు వచ్చేసినాయి, మొత్తం శరీరం అంతా కురుపులు వచ్చేసినాయి. అయినా సరే ఆయన దేవునికి స్తోత్రం అంటున్నాడు. తన భార్య అంటుంది, ఇంకెందుకు నువ్వు దేవుని దూషించి చనిపోరాదు, ఇంకెందుకు అని అంటుంది. అయినా సరే యోబు అంటున్నాడు, మనకు మేలే కానీ కీళ్ళు అనిపించడం తగదా అని అంటున్నాడు. మరి అంత మంచి మనసు ఎవరికి ఉంటుంది చెప్పండి? కానీ దేవుడు దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాడు, ఎంతో గర్వపరుస్తున్నాడు. ఆయనకి కష్టం వచ్చినా సరే, నాకెందుకు ఈ కష్టం వచ్చిందని అడగట్లా. దేవుడు నాకు ధనాన్ని ఇచ్చినప్పుడు నేను అడగలేదుగా, దేవుడు నాకు బిడ్డలు ఇచ్చినప్పుడు నేను అడగలేదుగా. ఇప్పుడు నాకు నష్టం వస్తే నేను దేవుడిని అడగాల? దేవుని దూషించాలా? నేను దూషించకూడదు. ఆయన ఇస్తాడు, ఆయనే తీసేస్తాడు. ఆయనకి అన్ని సమస్తం సాధ్యమే. నీకు ఆరోగ్యం రావాలన్నా దేవుడి ఆరోగ్యాన్ని ఇస్తాడు. సాతాను శోధించింది. ఆఖరికి తన స్నేహితులు కూడా ఆయన్ని దూషించారు. మరి నువ్వు ఆయన దూషించినా కూడా సరే దేవుణ్ణి ఎంత మాత్రం ఒక్క మాట కూడా ఆయన్ని అనలేదు. దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. ఏమి ఇచ్చినా ఏమి చేసినా దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తుతులు అని చెప్తున్నాడు. దేవుణ్ణే స్తుతిస్తున్నాడు, దేవుని కనబరుస్తున్నాడు. మరి యోబు కూడా ఎంత బాధపడ్డాడు, ఎంత దుఃఖపడ్డాడు. కానీ అయినా సరే దేవుని ఒక్క మాట కూడా అనలేదు. మనం దేవుని స్తుతించే వాళ్ళగా ఉండాలి. ఏ క్షణం ఏ పరిస్థితి వచ్చినా సరే, మనకు మంచి జరిగినా చెడు జరిగినా, ఏది దేవుడి చిత్తం లేదో మనకి ఏది కూడా రాదు. అది తీసేయాలన్నా దేవుడే. అది ఎందుకు పంపిస్తున్నాడు, ఆ చెడు ఎందుకు పంపిస్తున్నాడు? నిన్ను ఇంకా గొప్పగా చెయ్యాలని,
ఇప్పుడు బంగారం ఉంది, బంగారాన్ని ఏం చేస్తారు? ఆ అగ్నిలో కరగదీసి దానికి కావాల్సిన రూపాన్ని చెక్కుతారు. అది అగ్నిలో కరగకుండా మరి అది ఒక రూపం రావాలంటే వచ్చిద్దా? రాదు. మనకి కష్టాలు వస్తున్నాయి అంటే, శ్రమలు వస్తున్నాయి అంటే, మనకి ఏమైనా బాధలు వస్తున్నాయి అంటే, ఆ బాధల్లో దేవుడు మనల్ని మలుస్తున్నాడు. ఆ బాధల్లో దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన మంచి ఒక రూపాన్ని, ఒక అందమైన రూపాన్ని, దేవునికి ఇష్టమైన రూపాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు, ఆయన శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యం కాని ఏది కూడా లేదు. మనకి ఈ శ్రమలు వస్తున్నాయి ఎందుకని మనము బాధపడకూడదు. ఇలాంటి కష్టాలు మనకి ఎందుకు వస్తున్నాయని మనం బాధపడకూడదు. దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించినప్పుడు అది ఎలా వచ్చిందో మన దగ్గరికి అలాగే వెనక్కి వెళ్ళిపోద్ది. దేవుడికి అసాధ్యం కాని ఏది కూడా ఈ లోకంలో లేదు. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఎలాంటి కార్యాలైనా చేయగల సమర్థుడు, శక్తిమంతుడు. ఆయనకి ఈ లోకమంతా కూడా లోబడుతుంది. మనం లోబడమా? మనం కూడా లోబడాలి. ఆయన మన కొరకే ఈ లోకానికి వచ్చాడు. మన కోసమే తన ప్రాణాన్ని కూడా పెట్టాడు. ఆయన ఎంతో నలగొట్టబడ్డాడు. మనకు శ్రమ వచ్చినప్పుడే కాదు, మనకి సంతోషం వచ్చినప్పుడే కాదు, ఎప్పుడైనా సరే దేవుని మనం స్తుతించే బిడ్డలుగా మనము ఉండాలి. ఆయన గణపరిచే బిడ్డలుగా ఉండాలి. అప్పుడు దేవునికి ఎంతో మహిమ వస్తుంది. నీ ద్వారా అనేకులు ఇంకా పట్టబడతారు. మరి నీ ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. మరి ఆయన్ని మాత్రం ఎన్నడూ కూడా మనము విడిచిపెట్టే వాళ్ళగా మనం ఉండకూడదు. యోబు ఆయన స్తుతించాడు, దావీదు ఆయన స్తుతించాడు. మరి మనం కూడా ఆయన్ని స్తుతించే బిడ్డలుగా ఉండాలి. కీర్తనలు 34లో ఉంది. కీర్తనలు 34వ అధ్యాయం 3వ వచనం, నాతో కూడి యెహోవాని గణపరచుడి, మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయదు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నారు? నాతో కూడి యెహోవాని గణపరచండి, మనం ఏకంగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. మనమందరం ఏం చేయాలి? ఏకంగా కూడి ఆయన నామాన్ని స్తుతించాలి, ఆయన నామాన్ని గణపరచాలి. పాటలు పాడుతున్నప్పుడు మనం చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు మనల్ని చూసి. మరి దేవుడు ఎంతో గణపరుస్తాడు. మరి దేవుడు మనకి ఎటువంటి కొదువు లేకుండా కూడా దేవుడు చేస్తాడు. అలాంటి గొప్ప దేవుడు. మరి ఇక్కడ 10వ వచనంలో కొన్ని, సింహం పిల్లలు లేమి గలవే ఆకలి కొన్ను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, సింహం పిల్లలు లేమి గలవే ఆకలి కొనును, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటున్నాడు. సింహం పిల్ల అంటే సింహం ఎంత బలమైంది, ఆ పిల్లలకైనా లేమి ఉంటుందంట. కానీ మన కంట ఆయన ఆశ్రయించే బిడ్డలకంట ఏ మేలు కూడా కొదువయ్యి ఉండదు. కొదువు అనేది దేవుడు చేయడు. మనకి ఏ కొదువు లేకుండా చేయగల సమర్థుడు ఆయన శక్తివంతుడు, ఆయన బలమైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఎవరినైనా సరే వాడుకునే దేవుడు, బలహీనైనా సరే నిన్ను బలపరిచే దేవుడు. నువ్వు కృంగిపోతున్నావా? అయినా సరే నువ్వు కృంగిపోకూడదా, దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆదరించే దేవుడు. మనం కూడా ఏం చేయాలి? మనకి శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, దేవుని మనము గణపరచాలి. ఆయన గణపరిచే జీవితం మనలో ఉండాలి. ఆయన కొరకు బ్రతుకు మనలో ఉండాలి. ఆయన స్తుతించి ఆయన గణపరిచినప్పుడు దేవుడు మనల్ని చూసి ఎంతో సంతోషిస్తాడు. మనల్ని, మన కుటుంబాన్ని దేవుడిని ఎంతో దీవిస్తాడు, ఎంతో ఆస్వాదిస్తాడు. ఆయన మనం చూసినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటాడు. నా బిడ్డలు ఈ శ్రమలో అయినా సరే కూడా వాళ్ళు విడిచిపెట్టలేదు, నన్ను విడిచిపెట్టలేదు అని చెప్పి దేవుడు ఎంతో నిన్ను చూసి సంతోషిస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, అందరినీ కూడా ఎంతగానో దేవుడు ఆస్వాదిస్తాడు. దేవుడు చిన్న వాక్యం దీవించును గాక. ప్రార్థన.